మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాల గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి జూలై 21 నుంచి 31 తారీఖు వరకు గ్రహ మార్పుల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? జూలై 21 నుంచి 31 తారీఖు వరకు తులారాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళకందరికీ కూడా యోగదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అనేటువంటివి ఏర్పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్స్ లభిస్తాయి. అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కీర్తి ప్రతిష్టలు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? చేసే ప్రతి పనిని 10 మంది కంటే ఎక్కువ మంది ఆమోదిస్తారు, తద్వారా భేష్ అనేటువంటి అనిపించుకుంటారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ సంబంధించినటువంటి శుక్రగ్రహ సంచారం కూడా చాలా అనుకూలంగా ఉండడం, కేతుతో యుతి పొంది ఉండడం ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని సూచిస్తుంది. అసలు ఊహించి ఉండరు. ఇటు గురుబలం ఉండడం, ఇటు శుక్రబలం ఉండడం వల్ల జాతకరీత్యా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి సంప్రాప్తం అవుతుంది. అంటే ఇదిగా మనకు రాదు అనుకున్న డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు, రాణి బాకీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా 21, 22 తేదీలు పర్వాలేదమ్మా, కానీ ఫైనాన్స్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వ్యాపార విస్తరణకు సంబంధించి కానీ, స్పెక్యులేషన్స్ అంటే ఈ యొక్క స్టాక్స్లలో పెట్టుబడులు పెట్టడం కానీ, ఏదైనా వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం కానీ ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయము కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఇప్పుడు శస్త్రచికిత్స కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తుంటుంటారు. వాళ్ళకి ఇప్పుడు కనుక పెట్టుకుంటే సరైన సమయం శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. కాకపోతే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అష్టమ కుజ సంచారం ఏమాత్రము కూడా యోగ్యత లేని పరిస్థితి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా 27వ తారీఖు రోజున శని వక్రీకరించి మీనరాశిలోనే వక్రీకరించినటువంటి ఫలితం వలన కుంభరాశి ఫలితాలను కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి వృధా కాలయాపన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అన్నీ కూడాను గ్రహాలన్నీ అనుకూలిస్తున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క శనిగ్రహ ప్రభావం అనుకూలంగా లేకపోవడం వలన వాతపిత్త ప్రకోపాదులు శరీరంలో ఎక్కువగా అయ్యి చిన్న పనికే అలసటగా అయిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి. శక్తి లేక ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. మోకాల నుంచి పాదాల వరకు శక్తి లేక ఇబ్బంది పడుతూ ఉండడము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దానికి తగినటువంటి కార్యాచరణ, కర్మాచరణ అనగా ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి. నియంత్రణ, ముఖ్యంగా దైనందిన కార్యక్రమాల పట్ల నియంత్రణ అనేటువంటిది ఉండాలి. అంటే ఏంటి దైనందిన కార్యక్రమాలు అంటే ఏ పని అప్పుడు ప్రాంప్ట్ గా చేసే అవకాశం పెట్టుకోవాలి తప్ప పోస్ట్ పోన్ చేయకూడదు. ప్రధానంగా చూసుకుంటే దాంపత్యము, ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య ఉన్న విభేదాలు, పొరపచ్చాలు అన్నీ తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక విద్యార్థులకి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కోరుకున్న కళాశాలలో సంబంధించినటువంటి ప్రవేశం లభించి ఆనందంగా ఉంటారు. ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందడం తద్వారా అనుకూలంగా ఉంటుంది. వేతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే కుజగ్రహ ప్రభావము, బుధగ్రహ ప్రభావం, ఇటు శనిగ్రహ ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేజర్గా శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క తులారాశిలో పొందుతారని చెప్పవచ్చు. మరి గురువు గారు 21 నుంచి 31 తారీఖు వరకు ఎలా ఉండబోతున్నాయి ఆదాయ వ్యయ మానసిక స్థితి? అంటే ఇక్కడ ఏ రాశి వారికైనప్పటికీ కూడా ప్రధానంగా సొంత ఇంటి కళ నెరవేరాలి, వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఆర్థిక పరంగా ధన సమస్యలు తీరి ధనప్రాప్తి ఊహించినంతగా కలగాలి. అలాగే నరఘోష, నరదృష్టి, ప్రయోగ బాధలు, శత్రు బాధలు, కోర్టు సమస్యల నుంచి బయటపడాలి. అన్నిటికంటే మించి ప్రశాంతత లేని జీవితం నుంచి ప్రశాంతత పొందే వరకు కూడా
మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ ప్రయత్నాలన్నీ ఇట్లాంటి సమస్యలన్నీ ఉండడం వల్ల ప్రయత్నాల్లో విఫలమవడం తప్ప జయం అనేది కలగదు. దీనికి తోబాటుగా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, అనారోగ్య, దాంపత్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల సతమతమవుతూ ప్రశాంతతని కోల్పోతాడు. కాబట్టి ఇప్పుడు జాతకరీత్యా ఏవైతే సమస్యలు, కోరికలు ఉన్నాయో అటువంటి కోరికలు నెరవేరి సమస్యలు తీరడం కోసం తొలి ఏకాదశి రోజున రాత్రి 9 గంటల కనుక జూలై 25వ తారీఖు రాత్రి 9 గంటలకు మన పీఠం ఆధ్వర్యంలో వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు శనైశ్చర హోమం చేస్తున్నంటే శని వక్రీకరించి ఉన్నాడు కాబట్టి 12 రాశులు ఎఫెక్ట్ అవుతాయి. అందరూ చేసుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంగా ఈ సంబంధించినటువంటి కార్యక్రమం చేసుకుంటే చాలా శుభ ఫలితం. అందుకని ఈ కార్యక్రమంలో 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ దైనందిన కార్యక్రమాలు గనక చూసుకున్నట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి 21వ తారీఖు రోజున కాస్త అనుకూలతలు తక్కువగా ఉంటాయి, వృధా ప్రయాణాలు ఉంటాయి, ఆకస్మికంగా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉండదు. 22, 23 ఈ తేదీల్లోనైతే చాలా మటుకు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు, పాత మిత్రులను కలుసుకుంటారు, సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు, ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం ఉంటుందని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 ఈ తేదీలలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరగడం, మనస్సు ప్రశాంతంగా లేకపోవడము, ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని మధ్యలోనే ఆగిపోవడము అనేటువంటివి ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 27, 28 ఈ తేదీల్లో గనక చూసుకున్నట్లయితే సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళ నుంచి పొందడం ద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని ఖర్చులను అధిగమించుకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 29, 30, 31 ఈ తేదీల్లోనైతే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా గృహోపకరణాలకి ఎక్కువగా ఖర్చులు అనేటువంటివి జరుగుతాయి, ప్రశాంతత ఉండదు, ఏదో తెలియని ఒక ఆందోళన ఎక్కువగా ఉంటుంది, సంతృప్తి లేని జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. మరి ఏం పరిహారాలు పాటించాలంటారు గురుగారు? ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే దుర్గా అష్టోత్తర పారాయణం వీలైనన్ని సార్లు ప్రతిరోజు చదువుకుంటూ ఉంటుంటే తప్పకుండా చాలా మటుకు సమస్యలు కంట్రోల్లో ఉంటాయని చెప్పవచ్చు. అలాగే అవకాశం ఉంటే ఈ జూలై 25వ తేదీన జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో ప్రత్యంగిర, వారాహి, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి ఇలాంటి హోమాది కార్యక్రమాలు, శనైశ్చర హోమాది కార్యక్రమాలు గోత్రనామాలు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు జూలై 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించండి, మెరుగైన ఫలితాన్ని పొందండి. అలాగే తొలి ఏకాదశి జూలై 25న వారాహి అమ్మవారి హోమాది కార్యక్రమాల్లో మీ గోత్రనామాదుల్ని కూడా మీరు నమోదు చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.